చూసేయండి మా అక్క చేసిన సాంబార్ రెసిపీ. ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా? క్యారెట్, ఆలు, వంకాయ, గ్రీన్ చిల్లీ, టొమాటో, దొండకాయ, మునక్కాయ, దోసకాయ, బీరకాయ, బెండకాయ, చామదుంప. ఆయిల్ బాగా హీట్ అయ్యాక తాలింపు గింజలు, ఆనియన్స్, ఎండుమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 2-3 వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం రెడీ చేసుకున్న అన్ని వెజిటబుల్స్ ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం. ఇవన్నీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, మేము కొంచెం ముందే ప్లాన్ చేసుకున్నాం కాబట్టి అన్నీ అవైలబుల్గా పెట్టుకున్నాం. కానీ మీకు ఏది ఉంటే దాంతో చేసుకోవచ్చు. తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసి కొంచెం కలిపి మూత పెట్టేద్దాం. నెక్స్ట్ మనం ఉడకబెట్టుకున్న చామదుంపను కూడా కట్ చేసుకుని అందులో యాడ్ చేసుకుందాం. అవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం చింతపండు రసం వేసుకొని ఎంత వాటర్ కావాలో అవి కూడా వేసుకొని పైన 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి వేసుకోవాలి. అవి బాగా కలిసాక కందిపప్పు పేస్ట్ వేసుకొని బాగా ఉడికించడమే. ఫైనల్ గా కొత్తిమీర, సాంబార్ పౌడర్ వేసుకొని ఒక 10 మినిట్స్ వదిలేస్తే మన సాంబార్ రెడీ అయిపోతుంది. మీరు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఈ స్టేజ్ లో చేసుకోవచ్చు. అంతే, వేడి వేడి సాంబార్ లో అప్పడం నంచుకొని తింటే అదిరిపోయింది. థ్యాంక్ యూ ది.